మన ఆధ్యాత్మిక జీవితమును గూర్చి, మన భక్తి జీవితమును గూర్చి, మనం వింటున్న వాక్యమును గూర్చిన అవగాహన, అది మన జీవితంలో ఫలించడం గూర్చి మనమే ఒక పాటుపడే వ్యవసాయకులం అవ్వాలి. ఇంక వ్యవసాయకుడు ఏం చేస్తాడు? యాకోబు పత్రికలో యాకోబు పత్రికకారుడు అంటాడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టుకొను కదా. వ్యవసాయకుడట తొలకరి వర్షం ఎప్పుడు కురుస్తుందా కనిపెడతాడు. ఎందుకు తొలకరి వర్షం? ఎందుకు? వ్యవసాయకుడు ఏం చేస్తాడంటండి? వ్యవసాయకుడు పెట్టిన వాక్యం పెట్టు. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాసుకుండా. ఇవాళ ఇత్తి వాళ్ళు కోసేసుకుంటాడా? ఓపికతో కాసు కూర్చుంటాడు ఎవడు? చెప్పండి. వ్యవసాయకుడు దేని కొరకు? ఒకటి తొలకరి వర్షం కొరకు, 2 కడవరి వర్షం కొరకు. తొలకరి వర్షం వరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు, కడవరి వర్షం కొరకు ఓపికతో కనిపెట్టుకుంటాడు. తొలకరి వర్షం ఎందుకు? తొలకరి వర్షం విత్తనమును విత్తటానికి. తొలకరి వర్షం కురిస్తే విత్తనం వేసేస్తాడు. ఆ తొలకరి వర్షం కురిసే వరకు కనిపెట్టుకుంటాడు విత్తనం వేయటానికి. కడవరి వర్షం ఎందుకు? పంటను కోయటానికి కనిపెట్టుకుంటాడు, ఓపికతో కనిపెట్టుకుంటాడు. విత్తనము విత్తడానికి ఏ టైమో, విత్తనము విత్తింది మొదలుకొని పంటను సేజికించుకునే వరకు, విత్తనం విత్తటానికేమో తొలకరి వర్షం కొరకు, విత్తనం పంట కోయటానికేమో కడవరి వర్షం కొరకు కనిపెట్టుకుంటాడు కదా వ్యవసాయకుడు. ఓపికతో 4 నెలల్లో, కొన్ని పంటకు 3 నెలలు, కొన్ని పంటకు 4 నెలలు, కొన్ని పంటకు 6 నెలలు, కొన్ని పంటకు సంవత్సరం వ్యవసాయకుడు కనిపెట్టుకుంటాడు. ఎలా అనండి? నువ్వు కూడా విత్తనం వేసిన తర్వాత నీ హృదయం అనే క్షేత్రములో దేవునిని సంతసింప చేయగలిగిన విత్తనం వేసావో, పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి అనే విత్తనాలు వేసి దేవునిని సంతోషపరచాలనుకున్నావో, స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు, ఉద్యోగాలు, పిల్లలుగా మన అవసరాలు తీర్చబడాలని విత్తనాలు వేసి నిన్ను నీవు సంతోషపరచాలనుకున్నావో, ఏ విత్తనం వేసినా కూడా నువ్వు ఓపికతో కనిపెట్టి ఎదురు చూడాలి. హల్లెలూయ. నేను నిత్యం స్వస్థత కోసం ఈరోజు ఎదురు చూడు. నేను నిత్యం నీ బిడ్డ జీవితంలో ఒక అద్భుతం చేయటానికి ఎదురు చూడు ఓపికతో. నీ ఇంట్లో ఒక అద్భుతం చేస్తాడని ఒక విత్తనం వేస్తావు, ఆ అద్భుతం జరిగే వరకు వేచి చూడు. నువ్వు వ్యవసాయకుడు అయితే ఓపికతో ఎదురు చూడు. దేవుడు ఒక అద్భుతం చేస్తాడని ఒక విత్తనం వేస్తావు. నీ బిడ్డల జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడని ఒక విత్తనం వేస్తావు. ఆ వర్షం కురిసే వరకు నువ్వు ఎదురు చూడు. లేదు దేవునిని సంతసింప చేయగలిగిన పరిశుద్ధత, భక్తి, నీతి ఇలా బ్రతకాలని విత్తనాలు వేశావు. అవి నీలో క్రియారూపము చేసే ఒక గడియ వస్తున్నది. అప్పటి వరకు నువ్వు ఓపికతో ఎదురు చూడు. ఖచ్చితంగా నేను నీతి ఫలిస్తాను, పరిశుద్ధత ఫలమిస్తాను, పరిశుద్ధత అనే ఫలమిస్తాను, నా దేవుణ్ణి సంతసింపజేస్తాను. ఆ రోజు త్రోవ ప్రక్కను నంజూరు ఆయనకు ఆకలి తీర్చడానికి ఫలమివ్వలేకపోయింది, కానీ అతి కొద్ది కాలములో నాలో నుండి పరిశుద్ధత అనే ఫలమునిచ్చి నా దేవునిని నేను ఆనందింపచేస్తాను అన్న ఒక నిరీక్షణతో పంట కొరకు కనిపెట్టు. నీ వ్యవసాయకుడు అయితే పంట కొరకు కనిపెట్టు. వ్యవసాయకుడు ఇదే చేస్తాడు. ఏం చేస్తాడు? విత్తిన తర్వాత ఓపికతో దాని కొరకు చెప్పరేంటండి పాటుపడతాడు.
పాటుపడతాడు, భూమిని సిద్ధం చేస్తాడు, విత్తనం ఎంపిక చేసుకుంటాడు, విత్తనం వేస్తాడు, మొలిసింది మొదలుకొని పంట కొంచె వరకు కాసు కూర్చుంటాడు, తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు కాచు కూర్చొని ఓపికతో కూర్చొని ఫలం పొందుకుంటాడు. ఫలం పొందుకుంటాడు ఎవరు? వ్యవసాయకుడు. మనం కొడితే ఆధ్యాత్మిక జీవితంలో కూడా, మన భక్తి జీవితంలో కూడా మనం ఒక మంచి వ్యవసాయకులమై మన హృదయ క్షేత్రాన్ని సేద్యము చేయవలసిన వారమై ఉన్నాము. దాని కొరకు పాటుపడవలసిన వారమై ఉన్నాము. దేని కొరకు? వ్యవసాయం కొరకే. ఆధ్యాత్మిక వ్యవసాయం కూడా చేసేటప్పుడు కొన్ని గంటల శ్రమ నీకు అవసరం. కొన్ని గంటలు పొలంలో నువ్వు కష్టపడకుండా, కొన్ని గంటలు పొలమును పంట కూర్చి నువ్వు శ్రమ పడకుండా, కష్టించకుండా వ్యవసాయం పండించలేవు. మరి హృదయ క్షేత్రంలో విత్తనం వేసాలా వెళ్ళిపోతే ఎలా? ఈ విత్తనం పండాలంటే కొద్ది శ్రమను తీసుకోవాలిగా, కొంచెంసేపు నువ్వు దాని గురించి శ్రద్ధ తీసుకోవాలిగా, కష్టపడాలిగా, కొన్ని గంటలు కష్టపడాలిగా, కొన్ని గంటలు వాక్య ధ్యానం చేయాలి, కొన్ని గంటలు ప్రార్థించాలి, కొన్ని గంటలు ఏకాంతంగా దేవునితో గడపాలి. నీవు కొన్ని గంటలు నువ్వు ఏకాంతంగా దేవునితో గడపాలి. కొన్ని గంటలు నువ్వు దేవునితో ఏకాంతంగా గడపాలి. కొన్ని గంటలు ప్రార్థించాలి, కొన్ని గంటలు వాక్య ధ్యానం చేయాలి. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉంటే ఈ వ్యవసాయంలో, ఈ ఆధ్యాత్మిక జీవితం అనే హృదయ క్షేత్రంలో మనం చేస్తున్న వ్యవసాయంలో అనుకూలమైన పనులు పండటానికి కావలసిన కష్టపడాలి. నీవు పాటుపడే వ్యవసాయకుడు అయితే కనీసం ఈ హృదయ క్షేత్రంలో మంచి పండాలని, దేవుని సందర్శింపచేసే పరిశుద్ధత అనే ఫలములు ఇవ్వాలని, దీని కొరకు కొన్ని గంటలైనా నువ్వు శ్రమించాలి. ఆమేన్. కష్టించాలి. ఆమేనని చెప్పండి. నువ్వు శ్రమించాలి, కష్టించాలి. ఇందులో ఏమైనా చెత్త మొలుస్తుందేమో జాగ్రత్తగా చూడాలి, దీన్ని సేద్యపరచాలి. నువ్వు అనుకున్న ఫలము వచ్చే వరకు దీన్ని సేద్యపరుస్తూనే ఉండాలి. దినమునకు కొన్ని గంటలు నువ్వు దీని గురించి శ్రద్ధ తీసుకోవాలి. పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోతే ఎట్టుంటుందో, వాక్యమని విత్తనం వేసి నువ్వు మర్చిపోతే అలాగ ఉంటుంది. ఈ ఫలింపు రాదండి. నువ్వు వ్యవసాయకుడు అయితే కొద్ది కాలం దీని కొద్ది గంటలు కష్టపడాలి. కష్టించకుండా విత్తనం వేసి వదిలేస్తే పండుతుందా? పాటుపడిన వ్యవసాయకుడు కొద్ది గంటలు, ప్రతిదినం కొద్ది గంటలు కష్టిస్తాడు. ఓ మంచి మాట చెప్తాను వినండి. ప్రపంచంలో గొప్పవారైన వాళ్ళందరూ కూడా, అందరూ తల్లపైగా చూడండి, ప్రపంచంలో భక్తిలో కానీ, వ్యాపార రీత్యా కానీ, ఆర్థిక పరంగా కానీ గొప్పవారైన వారు ఎవరు కూడా రాత్రికి రాత్రే ఎదిగిపోయిన వారు కాదండి. ప్రపంచంలో గొప్పవారైన వాళ్ళందరూ ఎలా గొప్పవారో తెలుసా? అందరూ నిద్రిస్తున్నప్పుడు వీరు శ్రమించి కష్టించి ఆ ఎత్తైన కొండలకు ఎక్కిపోయారు, ఆ స్థాయికి ఎక్కిపోయారండి. అందరూ నిద్రిస్తున్న సమయంలో పనిచేశారు. నువ్వు తెల్లారి 10 గంటలకు పడుకునే పనికి మానుడు అయితే, రాత్రి సంతకాడ ఎక్కేసి తెల్లారి 10 గంటలకు పడుకునేవాడు అయితే నీ బతుకంతే. ఇక ప్రపంచంలో గొప్పవాడైన ఎవరి చరిత్ర అయినా తీసుకోండి, ఐశ్వర్యంలో గొప్పవాడైనా, ఆర్థికంగా గొప్పవాడైనా, వ్యాపారంలో గొప్పవాడైనా, ఆధ్యాత్మికతలో గొప్పవాడైనా, డాక్టర్ పాల్ యాంగిచో ఒక అనామకుడు అండి. క్షయరోగముతోనే, ఆ రోజుల్లోనే క్షయరోగముతో చిన్నతనములోనే మంచం మీద పడి 12 సంవత్సరాల వయసులో సావటానికి సిద్ధమైపోయి రక్తం కక్కుతుండేవాడు. అలాంటి దైవజనుడు, చదువులేనివాడు, ప్రపంచంలో మొట్టమొదటి గొప్ప సేవకుడైపోయాడు. ఆ దైవజనుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నేను దినానికి 8 గంటలు నా దేవునితో గడిపాను.
నా ఆత్మీయ జీవితాన్ని గురించిన శ్రద్ధ తీసుకున్నాను. నా భక్తి జీవితం చెడిపోకుండా కాచుకున్నాను. ప్రార్థనలో దినమునకు 4 గంటలు గడిపేవాడిని. ఎప్పుడయ్యా నీకు సమయం, ఎప్పుడయ్యా అంటే స్వార్థకు వెళ్ళి రాగానే నా పని అదే అన్నాడు. మరి ఎప్పుడు నిద్రపోయారయ్యా నాకు తెలియదు. ప్రార్థనలోనే నేను విశ్రమించేవాడిని. నేను వాక్య ధ్యానం చేస్తుండగానే విశ్రమించేవాడిని, సేద తీర్చబడేవాడిని. ప్రపంచంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో మొట్టమొదటి పెద్ద సంఘం దక్షిణ కొరియాలో. ఒక్క ఆరాధనకు వచ్చి 15 లక్షల మంది. ఒక్క ఆరాధనకు చాలా అంటే ఆరాధనలు రోజుకి 8 జరుగుతాయి. ఒక్క ఆదివారం 8 ఆరాధనలు. ఒక్క ఆరాధనకు వచ్చి 15 లక్షల మంది. ఒక అజ్ఞాని ఆ స్థాయికి వెళ్ళగలడు. అందరూ నా తోటి వారందరూ నిద్రిస్తున్నప్పుడు దేవుడు నాకు అప్పగించిన పని కొరకు నేను శ్రమించాను, నేను కష్టపడ్డాను, శ్రద్ధ తీసుకున్నాను అన్నాడు డాక్టర్ పాల్ యాంగ్స్. మరి ఈరోజు నేను నిన్ను ఒక మాట అడుగుతున్నా. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని గూర్చిన కనీసం కొద్ది గంటలైనా నువ్వు కష్టపడకపోతే ఈ సమయం నువ్వు వెచ్చిస్తున్న దండగ నీకు. వాక్యం విని బాగుందని వెళ్ళిపోవటమే అంతే తప్ప ఫలితాలు నువ్వు చూడలేవు. నిన్ను కూర్చుని నువ్వు శ్రద్ధ తీసుకో. నీవే ఒక వ్యవసాయకుడువు. నీ హృదయం అనే క్షేత్రములో వ్యవసాయకుడు అని గుర్తుంచు. నీ హృదయ క్షేత్రాన్ని ఏలుబడి చేయటానికి, నీ హృదయ క్షేత్రాన్ని దున్నటానికి, క్షేత్రం అంటే భూమి, ఈ హృదయం అనే క్షేత్రాన్ని దున్ని సాగు చేసి దేవునికి ఇష్టమైన అనుకూలమైన పైరులు ఫలించడానికి నీవే నీ హృదయ క్షేత్రమును గూర్చి, నీ హృదయం అనే భూమిని గూర్చి శ్రద్ధ తీసుకో. దీంట్లో ఉన్న రాళ్ళేరే, కఠినత్వం ఏరే, ముట్ల తుప్పలేరే, గచ్చబొదలేరే, ఈ భూమిలో ఉన్న వాటిని ఏరి దీన్ని సాగు చేయి. ఏ విత్తనం వేయాలో ఎంపిక చేసుకో. ఈ విత్తనాలు వేయి. విత్తనం వేసిన తర్వాత కన్నీటితో ప్రార్థించి మొలకెత్తే వరకు, మొలకెత్తిన తర్వాత పంట పండే వరకు నీరు కట్టు. నీరు కట్టేటప్పుడు అది మనుషులు మొదలుకొని పంట వచ్చే వరకు అవరోధాలు కలిగిస్తున్న పురుగులు ఏమైనా ఉన్నాయా, తెగుళ్ళు ఏమైనా వస్తున్నాయా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేయటానికని ఎప్పటికప్పుడే పరీక్షించు, పాటుపడు. కొన్ని గంటలు, దినమునకు కొన్ని గంటలైనా దేని గుర్చిన హృదయ క్షేత్రాన్ని కూర్చిన శ్రద్ధ, కష్టపడే నైజం నీకు ఉండాలి. వాడే పాటుపడిన దైవజనుడు, వాడే పాటుపడిన వ్యవసాయకుడు, వాడే పాటుపడిన విశ్వాసి.